ఏమండి ఏమండి కింద పనుకున్నా బండలు చుట్టూ చల్లగా ఉన్నాయి, సాపు కూడా వేసుకోలేదు నువ్వు. ఆ సాప్ ఇంటికిలే మళ్ళీ ఆ సాప్ ఎత్తే మార్చుకోవాలా, మళ్ళీ దాని పిండి సబ్బు కావాలా, ఇదంతా అవసరమా నీకు? మొన్న మార్కెట్ లో నుంచి చెప్పులు చేతిలో పట్టుకొని వస్తాండ్రు ఏంటికి? సరే పిచ్చిదానా, అర్థం కాదా నీకు? ఇవేంటి కాళ్ళు గోరు పోతే గోరు వస్తుంది, చర్మం పోతే చర్మం పెరుగుతుంది, చెప్పు పెరిగిపోతే పెరుగుతుంది అమ్మా. మళ్ళీ ప్రాణం ఉందా? ఇందుకొరికి ఎక్కడన్నా మనం ఫ్రెండ్స్ ఇంటికో ఫంక్షన్ లో పోయినప్పుడు మాత్రం చూసే మాత్రం వేసుకోవాలా, తర్వాత సంచి తీసుకుని సంచిలో పెట్టుకోవాలా. పుస్తకాలతో నడతామేమి ఆరోగ్యానికి మంచిది. భూమి మీద కాలం పెడితే మంచిది. పూర్వకాలంలో అట్లా నడిచి 100 ఏళ్ళు బతుకుతున్నది, అంత గురించి ఎంత నీకు కదా? ఏంది చెప్పులు అరిగిపోతాయా? ఇంకా పొదుపు చేస్తాడంటే ఏదో పొదుపు చేస్తాలే ఎత్తి పెడతాడేమో అనుకున్నా, కానీ చెప్పుల కాడి నుంచి అన్ని ఎత్తి పెడదాం అనుకుంటున్నావు నువ్వు. ఒక్క జత చెప్పులు కొంటే మాక్సిమం కనీసం అంటే ఒక 5 ఏళ్ళన్నా రావాలి మనకి. డౌట్ ఉంది. అవును, అగ్గి పిల్లలు ఏడ అరుకుంటూ వస్తున్నావు అందరితో? అది కూడా తెలుదా పిచ్చిదానా? ఒక్కొక్క మనిషి దగ్గర 2 అగ్గి పుల్లలు తీసుకొస్తాం అనుకో, 10 మందితో ఇప్పించుకుంటే ఎన్ని అవుతాయి? 20 అగ్గి పుల్లలు అవుతాయి. అప్పటికి 2 రోజులు మర్చిపోతుంది అంతే. పోసి నీకు తెలియదు తగలయ్యా. ఏమండి బాత్రూమ్ లో నీళ్ళు అయిపోయినాయండి, పోయి తీసుకొని రాపో 2 బిందెలు అట్లా పోయి. వారిని అది కూడా చెప్పాలా నీకు? ఫారెన్ దేశాలు వేరే కంట్రీలో ఎవరు బాత్రూమ్ లో నీళ్లు వాడరే, టిష్యూ పేపర్ వాడతారు. ఆ టిష్యూ పేపర్ వాడడం వల్లే వాళ్ళు మంచి ఉన్నత స్థానంలో ఉన్నాయి దేశాలన్నీ. మన ఇండియాలో కొంత నీళ్లు 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 అంటాం చూడు, అందుకే ఇట్లుండేది. మనం ప్రతి వస్తువు పొదుపు లేకుండా వాడతాం, దానికే మనకి ఇట్లుండేది. ఇంకోటి తెలుసా నీకు? చైనాలో కప్పులు పురుగులు అవి కూడా వాళ్ళు పొదుపు చేసుకుంటారు చూడే, వాళ్ళు ఎట్లుండారు అనుకున్నాం తెలుసా నీకు? పొదుపు అనేది ఉండాలమ్మా. మరి ఇంత పొదుపు చేస్తామని నేను అస్సలు అనుకోలేదు, ఊహించలే అసలు. ఊహించొద్దు. టిష్యూ పేపరు న్యూస్ పేపర్లు అన్ని బాత్రూమ్ లో బందోబస్తు పెట్టు, నీళ్లు అడగొద్దు, డబ్బులు వేస్ట్. అది కానీ వద్దులే, టిష్యూ పేపర్లు అయిపోతాయి. నా పీసిన మొగుడా, నువ్వు ఇక్కడ పుట్టాల్సినవు నువ్వు కాదు, ఆఫ్రికా అడవి మనుషుల్లో పుట్టాల్సినవు. నువ్వు ఇక్కడ పుట్టి నా తలకాయలు తింటున్నావు. అమ్మో అడవుల్లో ఉండలేను, ఆడ భయం అవుతుందని ఊర్లోకి వచ్చిండేది. అమ్మా నేను కాబట్టి నీకు సంసారం చేస్తున్నా, ఇంకో టైంకి ఎప్పుడో పారిపోతుండే. ఇదొకటి, నేను సంసారం చెప్తాను, నేను సంసారం చెప్తాను, వేరేదైతే ఎప్పుడు పారిపోతున్నట్టది. వీళ్ళు పోరు, నువ్వు దాన్ని తెచ్చుకుని ఇస్తే ఇంట్లో ఉండేది. అక్కడ మళ్ళీ అట్లా కొనుక్తాను. ఏం లేదు గాని అట్లా ఒక 5 రూపాయలు డబ్బులు నాకు పోయి షాంపూలు అన్నా తెచ్చుకుంటా తల స్నానం చేసేకి. మా కాలంలోనా మా అమ్మ చిన్నప్పుడు సౌడు ఉండేదా, సౌడు తెచ్చి నెత్తి బాగా తిప్పుతాండి, తెల్లగా ఇచ్చాడు పడి పడి ఎంటులో మంచి వాసన, గమ్మ 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 వాసన వస్తుండే. ఇప్పుడే ఆ వంట ఈ వంట నానాకు వాడతారు, తెల్లగా అయిపోతాయి నెత్తులు. చూడు నాకు ఇంత వయసు వచ్చినా నల్లగా ఉన్నాయి. చూడు 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 చూడు. నిన్ను అడగడం నా బుద్ధి తక్కువ అసలు. నా బుద్ధి ఆగిపోతే కానీ కొంచెం ఆయిల్ అన్నా ఇవ్వండి. మొన్న మిద్ది మీద 2 డబ్బాలు పారేసి వచ్చినాము. ఎప్పుడు మన పెళ్ళప్పుడు తెచ్చింటే మంచి డబ్బాలు ఖాళీ అయినాయి. దాంట్లో అంతా మొత్తం చేతితో కంటే మనం చేసి కనుక్కుంటది. దానికి అనుకో మంచి నూనె కదా, దాని పేరే మంచి నూనె అంది. ఆ మంచి నూనె దిక్కులకి ఏమవుతుంది నీకు? తల బాగా నొప్పిస్తుంది. కాఫీ పెట్టుకో. ఏంది కాఫీనా? కాఫీ పెట్టాలంటే చక్కెర బొక్క, కాఫీ పొడి బొక్క, నీళ్లు బొక్క, పాలు బొక్క. అదేదో పోయి మీ ఫ్రెండ్ ఇంట్లో పోయి తాగుకో. నేను పోయి మా ఫ్రెండ్ ఇంట్లో పోయి తాగుతా. అంత కాకపోతే మళ్ళీ అడుకొని తినేవాళ్ళు పెరుగు కరువా? ఏడోసారి టీ ఓటు కట్టెలు పడితే ఎవరెవరు వస్తారు, కాకపోతారు. పోరు నిన్నేం పోను ఎవరో తెలీదు. చూడు చూడు. హలో అక్క, హలో ఎవరు? అప్పుడే పెళ్లి చెప్తున్నా మర్చిపోయినట్టున్నావు కదా మమ్మల్ని. అరే తమ్ముడు నువ్వా? అక్క ఇక్కడ సెలవులు అయిపోయినాయి, ఊరికి వస్తానే. అవునా? చూడాలి. ఇప్పుడు ఎందుకు వస్తావురా? ఇప్పుడే తలకాయ నొప్పిగా ఉందిడా. అక్క కాలేజీలు అయిపోయినాయి, సెలవులు అయిపోయినాయి, వస్తానే బోరు కొడుతుంది. మా తమ్ముడు. తమ్ముడా? చెప్పురా తమ్ముడు. అక్క ఊరికి వస్తానని బాగుంది, చూడాలి, నిన్ను చూడాలనిపిస్తుంది. నేను వస్తాను ఊరికి. అదే తమ్ముడు ఇప్పుడు వద్దులేరా నువ్వు.
అంతేలే నీకు పెళ్లి అయిపోతేనే నువ్వు మారిపోయినావు, తమ్ముని కూడా పట్టించుకోకున్నట్లే వద్దంటున్నావు కదా. అది మా ఇంట్లో అంటే నేను వద్దని చెప్తాను అక్క, నీకు ఏది అడిగితే అది ఇస్తాను కదా నేను. అంతేలేక్క. సర్లే తమ్ముడు రారా. బావకి చెప్పొద్దక్క నేను వస్తానని. చెప్పనులే నువ్వు రా. ఎవరికి రా ఫోన్ చేసింది? మా అక్కకి రాసిండు. ఏంటిగా? నేను మా బావోళ్ళు ఊరికి పోతున్నా, చెల్లెలు కదా ఇట్లా కాలేజ్కి, మీ ఊరికి వేస్తాను వచ్చినామలే. కాదరా నేను వస్తాను, నన్ను అనవసరం చేసిపోద్దు, నేను వస్తాను. మా బావ పెద్ద పిసినా కుట్రా, నేను పోయేదే బరువు. ఇప్పుడు నేను దొరికిపోయినా అనుకో, మరి మా బావ పరిస్థితి ఏమైతే తెలియదు. కాబట్టి ఒక్కసారి వదిలేరా, నేను పోయేస్తాను. ఓకే బాయ్. ఏమన్నా చూపిస్తావు? ఏంద్రా చూపిస్తాను నువ్వు? ఏంది నీ గణకరాలని తీసి పెట్టినా నాకు ఎప్పటికైనా పనికి వస్తావైనా. ఏది ఏం చూపిలే? చందు తొలగొత్తలేరా? మా బావోళ్ళ ఇంటికే కదా అడిగింది నువ్వు, నేను తొలగొత్తాలే. సరేనా? సరే డిలీట్ చేయరా. ఉండేలే ఎప్పటికైనా భవిష్యత్తులో పనికి వస్తాయి. డిలీట్ చేయరా, మరి అది పోతుంది. చేద్దాంలే ఎప్పుడన్నా. రారా. మరి నాకు బట్టలు ఇప్పిస్తావా? ఇప్పితలే. మరి నాకు డాయర్లు ఇప్పిస్తావా? అన్ని ఇప్పిస్తారా? ఏ రోజు దొరకపోతుంది తీసుకెళ్తాను. అరే నీకేమైనా మెంటల్ వచ్చిందా? ఏమైనా అడ్డపడలాడుతున్నా? ఏంటికొస్తున్నాడు తమ్ముడు ఇప్పుడు? సెలవులు ఉన్నాయని వస్తున్నాను అంటున్నాడు వాడు. అమ్మా నీకు నేను మొగుడు అయితే వాడు నాకు రంకు మొగుడే, వాడేందుకొస్తున్నాడు తల్లి? రాకురా మా తమ్ముడు ఇంటికి. ఎడన్నా రాని, ఫస్ట్ నేను అన్నీ ఎగిపెట్టుకుంటా. అమ్మా నీకు వాడే కరెక్ట్, రాని ఉండేవాడు నీకు అది చెప్తాడు. ఏంది అట్లా ఎద్దా పెడుతున్నా? వాడికి కాదు వచ్చేది రేపు, రేపు వచ్చేది వాడు. ఎప్పుడన్నా రానిలే, కరెంట్ ఎప్పుడు వచ్చేది? వచ్చినా కరెంట్ కన్నా అద్భుతంగా షాక్ కొడతాడు వాడు. ఏదనుకున్నావు? ఏందో అసలు ఆ మాటలు ఎందుకే? ఏం మాత్రం మోషన్స్ అవి. అయినా నీ తమ్ముడు ఇవ్వగాను మోషన్స్ టాబ్లెట్ గాని వదిలిపెట్టే ఎట్లా కనిపిస్తున్నాడు వాడు నీకు? ఈ ఫ్యామిలీ ఇంత కక్కుడు ఫ్యామిలీ అని నాకు తెలియదు. ఇంత పిచ్చినాడు వాడు, నాకు అసలు తెలీదు. మొన్న బాత్రూమ్ లోనే 2 షెడ్యూల్ ఆడేసింటే స్నానం చేసి మీ తమ్ముడు పోతేనే ఒక కనపల్లె. అవి ఎక్కడ మా తమ్ముడు తీసుకుపోయినాడా ఏమన్నా? మరి మీ తమ్ముడు వెళ్ళిపోయినాయో నీవి? ఆ షెడ్యూల్ గాని వదలలేదు. ఇవన్నీ ఎట్లా వదులుతాడు? ఆ రోజు నుండి ఈ పొద్దు వరకు పుచ్చబోజు పట్టుకొని పడుకుంటున్నానే తెలుదా నీకు? యాగాలు కొట్టుకొని పోయినా నీ పుట్టకోసం పెళ్లిలో పెట్టిన షెడ్యూల్ అది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అవే వాడతాను. 2 సార్లు వింటున్నా నేను అవి. అవే పిండితనో ఎత్తనో పోనీలే, దరిద్రం పోయింది కానీ కొత్త తెచ్చుకోకపోయి. కొత్త తెచ్చే మళ్ళీ 200 రూపాయలు పెట్టాలా? ఇంటి దేవాలమ్మా తీసుకుంటా. నువ్వు అమ్మా పట్టు సరిపోతాయి నా ఖర్చులకి. తమ్ముడు ఏమిరా? ఓ సారీ. నేను ఎక్కలేరా? అవునరా నైనా రా. అక్క రా. అక్క అక్క తమ్ముడు ఉందా? అక్క చెల్లెక్క బాగా బాగుంది. అక్క పైకి పోతున్నాడు. మీ బాగా మెంటల్ పట్టింది. చెందు కూర్చుందా? అక్క ఏందో బావా అమ్మనైనా ఎట్లున్నారు? బాగున్నాడు. బాగున్నారా? బాగున్నారక్క. అన్న తిన్నావా లేదా? తిన్నా లెక్క. అన్న తినలేదు ఇంకా నువ్వు? లేదక్క. ఏమైపోద్దు బాగా చాలా పెద్ద పిసినోడు అయిపోయినట్టున్నాడు. అవునరా, ఏం చెప్తావు మళ్ళీ? అదే దీంట్లో మందు పెడతాను, మందు దొరకలేదే. నువ్వు దానికోసం ఎత్తుకున్నావా ఇప్పుడు? లేదు లేదక్క, అట్లేం లేదు. ఇంకేమక్క ఎట్లుంది? ఎట్లా ఏం చేస్తాడు బావా? మీ బాబు ఎవరు చెప్తాలే, ఉత్త పీసినారోడు. ఏమక్క ఎందుకు బాగుండేదాన్ని కదా మన ఇంట్లో. ఏం ఇంత మామూలు చేసుకో ఊడిపోతానే అంటే కూడా నువ్వు నెమ్మది దాడిపోయి. నేను చెప్తా ఉంటా, నేను చెప్తా లేక నువ్వు బాగా చేస్తావు లేరా?
ఊరని మొక్కలాగా ఆకేత అన్నం పెట్టే ఆ ప్రాణ పసి అన్నం పెట్టి అవునా తినలేదా పెట్టుకొస్తా ఉంటాను తిని రెండు పాపం ఎప్పుడు తిన్నారా ఏమో నువ్వు రెడీ చెప్పే నువ్వు వస్తాం పెడతాలే. మా బావ మందు పెట్టింటాడు అని ఎత్తుకురా ఏమిట మరీ అంత కృష్ణాలు అయిపోయినా ఏం లేకపోయినట్లు అయిపోయినాయి మనమే దేటి నా కొడుకుంటే మనకన్నా దేటి నా కొడుకున్నట్టున్నారు మా బావ సర్లే అన్నం తినిపోదాం ఏం అట్లొస్తాను తమ్ముడు ఆయన ఉన్నాడు తిన్నారా తిని పనుకున్నారు నువ్వు వస్తావని చూసి పనుకుంటారు పోయి పదంప మనం రా ఏంటి అట్లా బిద్దరు పనులు చేస్తున్నావు నువ్వు నీ తమ్ముడు అంటే ఆ మాత్రం భయం ఉండాలి నీకే ఏమనుకుంటావా మా తమ్ముడు అంటే పుల్లు సింహాలన్న వంచొచ్చి నీ తమ్ముతో గెలిచలేకపోతున్నాను తెలుసా నీకు నేను కాదు ఆట ఆడేకి మా తమ్ముడు నీకు అది చెప్తాడు అన్నం పెడదరా పెడతాలే తిని పనుకో ఇంకా ఏమి తిన్నావు కదా పనుకో రెండు ఉన్నాయి ఎగ్ పెట్టేసి వస్తా పనుకో ఉన్నాయి ఎగ్ పెట్టేసి వస్తా నువ్వు ఏమో అర్థమే చేసుకోదు మా బాధ ఏందో మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. బావా 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 నేను పడుకో ఏమైంది ఎందుకు బావా టైంలో ముందేందిరా ఎల్కాడ ఎవరు ఏడతావు నీ అట్ట చేసిన పనికి మళ్ళీ లేకపోతే పడుకో పండుకో బావా ఇచ్చని పని తెచ్చుకుంటే ఎక్కే పోతుంది తెచ్చుకున్నట్టుంది కదరా నేను బావా నేనేమంత చేశాను బాబా పడుకో నీకు కాలు మొక్కుతాను రా నేను ఊరు ఇడిచిపోతాను రా నువ్వు ఊరు పోయే వరకు అమ్మా వద్దురా వద్దురా నీకు మొక్కుతాను రా ఏందో మా బావ ఏ చందు పడుకుందిరారా పడుకోరా నా మీద పడుకో 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 మళ్ళీ ఇంతగా జతాయల్లా పడుకోరా పడుకో ఇదే తిండు పడుకో నువ్వే పడుకో పొరలాడు ఎట్లా చేయాలరా వీడు బామ్మరదగాడు పడిసిం బట్టి ఎట్లా పట్టినాడు నాకు ఎట్లన్నా కానీ మన పొద్దు ఊరు వెళ్ళియాల లేకపోతే అచ్చుతాలే ముచ్చుతాలే ఏంది లేదు వీడొస్తే పత్తి పెట్టినట్లు ఉంటుంది నాకు ఎక్కడి నుంచి వస్తాడో ఏం కథ వీడిని వెళ్ళిస్తే అయిపోద్దు ఈ పిసింగొట్టోడితో ఎట్లా చేయాలో ఏమో మా తమ్ముని ఎట్లా ఉన్నికోకున్నాడు నేను కథ చెప్తా ఈ చందుగాన్ని ఏం చేయాలరా తండ్రి ఆ ఫోన్లో డిలీట్ చేసి వీనికి పెట్టేస్తాను ఈరోజు ఏమన్నా కానీ ఫస్ట్ బ్రష్ చేసి బ్రేక్ఫాస్ట్ చేయాలి అక్క చాలా కోపంగా ఉన్నావు వాడరా పీసినాడు వాడు డబ్బులు తీసుకొని సతాయిస్తున్నాడు వాని కోసమే కాసుకోని నేను వాడి ఇంటి తిరుగుతున్నాడు వాడు ఎంత పడతాడు రాను వాడి కథే చూస్తాడు వాడి ఇప్పుడు డబ్బులు వసూలు చేసి దొరికిస్తాడు వాడి కథ నేను దానికోసమే కాసుకొని ఉన్నానప్ప వాడు దొరకడు అందుకోసమే నేను వస్తే మాట్లాడుతున్నారా అదేనప్పా వాని గురించే డబ్బులు ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఎవరా ఇంకెవరు తీసోడు వాడు పిల్లికి బిచ్చి పెట్టిన నా కొడుకు వాడు ఎన్ని డబ్బులు ఇచ్చినాడు మనకి వాడు ఇంత బరే సతాయిస్తున్నాడు వాడు అన్నం తినేటప్పుడు కాకొచ్చి వాళ్ళ కూడా ఇట్లా అని అదిలీడు అసలు ఏంటికంటే అదిలిచ్చినప్పుడు మెతుకులు ఆడ కింద పడతాయా అని అంత పిసినారోడు వాడు అవునప్పా ఏం చేస్తావు మరి పొలం పడే పోలా అందుకోసమే రెడీగా కూర్చున్నాం పొలం రాండి అందరూ కలిసి పోయి కొడదామని పాడే ఇవ్వనా చికెనా రూమ్ లా పోయినట్టున్నాడు ఇదే సొంద ఆయన నల్లలు రాళ్ళు కొడతాను ఇప్పుడు
ఏంది ఈ రూమ్ లోకి పోతున్నాడు ఇప్ప చెప్తా ఉండే నీ కథ వాడు రూమ్ లో గుర్తున్నట్టున్నాడు మళ్ళీ ఇదే సొంతం పండుగ పండి టిఫిన్ పెట్టిద్దానా రూమ్ లో పోయా ఇడుపులు పెట్టించిరాబా ఎవరు పెట్టరా ఇంకా ఇడుపులు అమ్మా ఇది ఎప్పుడు అప్ప పాత నొప్పులని పోయేటట్లు పెట్టింది కదా అప్ప మొప్పటింట్లో గుద్దు దాకా ఏం జరిగిందో భగవంతుడు తెలుసురా నాయన అబ్బా అమ్మా నా నేను కొడదామని పోతే దయ్యాలన్నీ ఉన్నాయి మా ఇంట్లో ఎవరికి ఎవరు కొట్టాము కానీ చింతపండు అయితే నేనెప్పుడు కొడుతున్నా ఎవరు కొట్టారా నువ్వు నేనైతే పోతాను ఏం మనసులో పెట్టుకోక కంబరికాక మాకుందానా అతని లోపల పెద్ద సరదా ఎంట్లన్నీ ఎరుతావు కదా నువ్వే నన్ను కొట్టినావులే నేనెప్పుడు కొడుతున్నా నీ తమ్ముని మీద కష్టంతా నా మీద తీర్పిస్తున్నావు ఈ చేతులు చూడు అసలు ఐదు పైపోయి ఉడికిలాగా పెట్టిపోయి లేసే చేత కాదు నాకు నొప్పులు ఉన్నాయి అసలు అమ్మా చందు ఏడో కొట్టినారు ఏడో కొట్టినారు అవునరా నాకు కొట్టారప్పా ఊరికి పోదమ్మా మా బావోళ్ళ ఇంట్లో వద్దురా పోదమ్మా పా. పా. అమ్మ నాయనా నాతో పెట్టుకుంటావా అందరిని ఎవరు కొట్టినా తెలియదు నాకు కూడా దెబ్బలు పడినాయి కానీ మొత్తం ఉతికిండేది మాత్రం మా బావకి ఫుల్గా వాయిచేసిన అట్లా మనం ఉంటే అమ్మా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ఆర్ షార్ట్ ఫిల్మ్ చూస్తున్న వారందరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ స్కిట్ వచ్చేసి ఎవరిని ఉద్దేశించి అయితే కాదు, ఎవరిని కీచపరిచినట్లయితే కూడా కాదు, కేవలం మిమ్మల్ని నవ్వించడానికి కోసమే. మా స్కిట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ మనసులో మాట కామెంట్ రూపంలో మాకు తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.